Hi, all of you. Good evening. So, welcome to Vidyarthi DSC Biological Sciences. ఫ్రెండ్స్, మన యొక్క ప్రయత్నం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది ఒక వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ పేరు ఏంటంటే సోక్రటీస్ బయాలజీ గ్రూప్ అని పెట్టాను. ఎందుకు సోక్రటీస్ అనేసి బయాలజికల్ గ్రూప్ అని పెట్టానంటే ఏదో పెట్టాలని కానీ సోక్రటీస్లో ఉన్న క్వాలిటీస్ మన మెథడాలజీ క్లాస్లో విన్నప్పుడు సోక్రటీస్ ఎంత గ్రేట్ అనేది మనకు తెలుస్తుంది. ఆయన ఏమంటాడంటే కొటేషన్ ఉంది ఆయన పేరు మీద. ఆయనను నువ్వు చాలా ఒక పెద్ద గురువు, చాలా ఎక్సలెంట్ టీచర్ అనేసి అంటుంటే ఆయన నుండి కొటేషన్ ఏమంటే, నేనేం పెద్ద గురువు ఏం కాదు, నేనేమి అంత ఇతన్ని కాదు, జస్ట్ పిల్లవాళ్ళని ఆలోచింపచేశాను అనేసి చేసిండేదా పిల్లవాళ్ళని ఆలోచింపచేశాను అంతేను, నేను చేసిండేది ఏం లేదు అంటాడు. అంటే ఇక్కడ చూడండి, సోక్రటీస్ దగ్గర శిష్యుడు ఎవరు అంటే ప్లాటో. ఓకేనా, ప్లాటో శిష్యుడు మళ్ళీ వచ్చేసి అరిస్టాటిల్. ఇలాంటి మహా వ్యక్తుల్ని ఇతను చెప్పినా కానీ ఆయనలోనే ఉన్నటువంటి వినయం అనేది అంటున్నదనమాట. అందుకే ఆయన పేరు కిందనే నేను సోక్రటీస్ బయాలజీ గ్రూప్ అనేసి పెట్టాను. సో ఇదండి, దానికి నేమ్ ఎందుకు పెట్టాను అంటే, నెక్స్ట్ రెండు అంటే ఎక్కడ చూసినా మనకు నేర్చుకునేదే ఉండాలి. గ్రూప్ మే పెట్టినా, గ్రూప్ ఉన్నా, ఏది చేసినా 24 గంటలు ఇంకేందంటే డిఎస్సి బయాలజీ అంతే, ఇంక అంతకు మించి ఏమి ఉండకూడదు అక్కడ. సో అది మన గ్రూప్ ఉద్దేశం. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ గ్రూప్లో వచ్చేసి కొన్ని మనకు ఈ గ్రూప్లో సర్వైవ్ కావాలంటే కొన్ని పాటించక తప్పదు, లేదంటే మనకి గ్రూప్కి మీకు గ్రూప్ సంబంధం ఉండదు అనమాట. ఆ రూల్స్ ఏమో చూద్దాం. ఇప్పుడు చూడండి, నెంబర్ 1 వచ్చేసి ఏంటంటే, ఇక్కడ ఒక 33 మంది ఉన్నారండి. ఈ 33 మంది ఏం చేస్తారంటే, ఈ 33 మందిలో ఎంతమంది ఉంటారో నాకే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే రేపటి నుంచి మనం ఏం చేయబోతున్నామంటే, ఈ 33 మంది ఉన్నారు కదా, ఈ 33 మందిలో అంటే ఇంక్లూడింగ్ నేను, ఓకేనా, ఏదో నాది ఒక ప్లాన్ అండి అంతే. ఇది ఒక చదువుకోవడానికి ఒక దారి అంతే, కానీ ఇది వచ్చేసి ఒక డిక్టేటర్షిప్ లేకపోతే ఏం లేదు ఇక్కడ, ఓకేనా. సో ఇందులో మనం ఏం చేస్తామంటే, వెరీ సింపుల్గా, ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఫస్ట్ టాపిక్ బాటనీలో డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్. అందులో ఈ 33 మంది 5 క్వశ్చన్స్ షేర్ చేశారనుకోండి, క్వశ్చన్ రిపీట్ కాకుండా ఇప్పుడు ముందుగానే చూసింటాం వాళ్ళు ఏం షేర్ చేసినారనేది చూసింటారు కదా. సో దాన్ని బట్టి క్వశ్చన్ రిపీట్ కాకుండా 33 మంది మనకు ఇంటూ 5 ఎంత, 165 క్వశ్చన్స్. యాక్చువల్గా గ్రూప్ లిమిట్ వచ్చేసి 50 మంది. అంటే 50 అంటే 50 ఇంటూ 5 మంది వేసుకుంటే 250 క్వశ్చన్స్ వచ్చేసి మనకు యాక్చువల్గా రేపు మనం ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ కూడా ఫినిష్ చేసేయచ్చు, బాటనీ కానీ జువాలజీ కానీ. రీజన్ ఏంటంటే ఆ రెండు చిన్న చాప్టర్స్. ఎందుకు 250 క్వశ్చన్స్ అంత స్కోప్ అక్కడ లేదు. ఫస్ట్ చాప్టర్లోని సెకండ్ చాప్టర్లోనూ ఉన్నది. ఆ రెండు ఫస్ట్ ఒకవేళ ఫస్ట్ చాప్టర్ పూర్తి కంప్లీట్ చేయొచ్చు, సెకండ్ చాప్టర్లో హాఫ్ కంప్లీట్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఒక్క రోజులో మీరు ఒక చాప్టర్ కంప్లీట్ చేయగలరా? క్వశ్చన్ చేయలేం. మీరు చేస్తాననే నేను చెప్పను, చేయలేరు అనేసి నేను ఆన్సర్ చెప్తాను. రీజన్ ఏంటంటే, దాంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని విధాలుగా ఫ్రేమ్ చేయొచ్చు, దాన్ని బట్టి చూసుకుంటే ఒక చాప్టర్ అనేటువంటిది కవర్ కాదు. ఇట్ ఈజ్ ఫ్యాక్ట్. కానీ మన చేత అవుతుంది. ఎలా అవుతుంది? క్వశ్చన్స్ అన్నీ నీకు తెలియని క్వశ్చన్స్. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, కెరోలస్ లినియస్ దినామీకరణం గురించి చెప్పాడు. దీనికి ఇంకో క్వశ్చన్ ఉన్నది, ఆ సేమ్ ఆన్సర్ కెరోలస్ లినియస్ మీద. ఇంకొక క్వశ్చన్ ఏమున్నదంటే, ద మోడర్న్ ఫాదర్ ఆఫ్ నామన్ కల్చర్ అనేసి ఇంకొక క్వశ్చన్ ఉన్నది ఆయన పేరు మీద. అప్పుడు ఏమవుతుందంటే, సేమ్ ఆన్సరే కానీ మనకు అది తెలియదు అంతే రీజన్, ఓకేనా. సో ఈ విధంగా మనకు క్వశ్చన్స్ చాలామంది, ఇప్పుడు మీరేం ఆలోచిస్తున్నారు అనేది తెలిసినప్పుడు
అది ఏమైతుందంటే విజేతలను వచ్చేసి మనకు మీలోనే మనమే విజేతలు కావచ్చు. అంతే. ఓకేనా? అంటే ఇది అండి ఈ యొక్క గ్రూప్ ఉద్దేశము. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. గ్రూప్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకేనా? తర్వాత కోచింగ్ ఎలా ఉంటుందనేది చెప్తాను. ఇంకా దీని తర్వాత ఇంకొక క్వశ్చన్ ఇక్కడ మేజర్‌గా ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రూప్ వల్ల చాలా టైం వేస్ట్ అవుతుందనుకుంటాను అంటారు కొంతమంది. మంచి అంటే సిన్సియర్‌గా యాస్పిరెంట్స్ అయ్యే వాళ్ళైతే టైం వేస్ట్ అవుతుంది అంటారు. దానికి నా ఆన్సర్ చెప్తాను. ఓకేనా? నేను కూడా సిన్సియర్ యాస్పిరెంట్‌గానే కాబట్టి ఇది ఆలోచన వచ్చిండేది నాకేం ఎవరో చెప్పిండేది కాదు. ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే ఫస్ట్ నేను చదువుతుంటా స్టడీ హాల్‌లో. ఒక 5 క్వెషన్స్ మీకు చాట్ చేసేస్తా. పోల్ చేసేస్తాను. అది క్వెషన్స్ ఎలా పోస్ట్ చేయాలనేటువంటిది ఇక్కడ చూపిస్తాను ప్రెజెంట్. ఇక్కడ మీరు ఎలా క్వెషన్స్ పోస్ట్ చేస్తారంటే ఇదో మీకు వాట్సాప్‌లో గనుక పోతే ఈ విధంగా వస్తది. పోల్ అనేది వస్తది. ఇది వాట్సాప్ బిజినెస్ అండి. మీరు ఇంకొకటి పోయినా గానీ మీకు పోల్ అనేది వస్తది. పోల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి ఫాదర్ ఆఫ్ బాటనీ. ఓకేనా? ఫాదర్ ఆఫ్ బాటనీ. ఓకేనా? ఆన్సర్ ఏ. ఏమి? అరిస్టాటిల్. ఆప్షన్ ఏ వచ్చేసి ఏం చేస్తాము? అరిస్టాటిల్. ఓకేనా? అరిస్టాటిల్. సరే. సో ఈ టైపింగ్ కూడా అరిస్టాటిల్ అయిపోయా. నెక్స్ట్ రెండోది లామార్క్. మూడోది వచ్చేసి లిన్నేయస్. నాలుగోది వచ్చేసి థియోఫ్రాస్టస్. ఇంతే అండి. వెరీ సింపుల్. ఎంతసేపు టైం తీసుకున్నదండి? జస్ట్ 1 మినిట్ తీసుకుంది. అయిపోయా. క్వశ్చన్ గ్రూప్లో పోస్ట్ చేసేసిన. ఓకేనా? ఇక్కడ వాళ్ళు ఆన్సర్స్ అనేటువంటిది ఫాదర్ ఆఫ్ బాటనీ వచ్చేసి థియోఫ్రాస్టస్ మీద కాబట్టి థియోఫ్రాస్టస్ మీద క్లిక్ చేస్తారు. లేదంటే అరిస్టాటిల్ మీద కాబట్టి అరిస్టాటిల్ మీద క్లిక్ చేస్తారు అనమాట. అయిపోయా. నువ్వు 5 క్వశ్చన్స్కి ఎంతసేపు తీసుకుంటుంది? 5 నిమిషాలు టైం తీసుకుంటుంది. అయిపోయా. ఇంకా నీ పని అయిపోయింది. నువ్వు చదువుకో. నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయలేదు. తర్వాత ఎప్పుడు చూస్తావు నువ్వు మొబైలు? నైట్ 10 గంటలకో 10:30కో మొబైల్ తీసుకో. ఎందుకంటే ఆల్మోస్ట్ 9 ఒక టైమింగ్ పెడదాం. 9 లోపల అంటే పొద్దున్నే 6 నుంచి లేదా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 5 గంటల నుంచి సాయంత్రం 8 గంటల లోపల వీళ్ళు క్వశ్చన్స్ పోస్ట్ చేసేస్తారనమాట. అంటే అందరికీ ఒకే టైం అంటే మనకు అది బాగుండదు. సో 8 గంటలకన్నీ నీకు ఎవరెవరు క్వశ్చన్స్ వాళ్ళు పోస్ట్ చేసేసి ఉంటారు. అప్పుడు నువ్వు ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసినావు అనుకో, ఫింగర్ ప్రింట్స్తో నువ్వు మొత్తం ఏ క్వశ్చన్స్ నీకు ఏదైతే కొత్త క్వశ్చన్ అనిపిస్తుంటుందో అది చాట్ చేసుకో. వెరీ సింపుల్. దాన్ని నోట్స్ చేసుకో. వెరీ సింపుల్. క్లారిఫికేషన్ కావాలంటే వాళ్ళని అడిగి క్లారిఫికేషన్ అడిగి ఎందుకు అది ఆన్సర్ వచ్చింది అనేటువంటిది వాళ్ళు చెప్తారు అన్నమాట. అయిపోయాయి కదా. దీనికి నీకు టైం వేస్ట్ ఎక్కడ అవుతున్నది? నెవర్. నీ క్వశ్చన్కి ఆన్సర్కి రెండింటికి ఇచ్చేసిన. క్వశ్చన్ ఏ విధంగా పోస్ట్ చేయాలనేది కూడా చెప్పేసిన. నెక్స్ట్ దీని తర్వాత ఇంతటితో ఇది వాట్సాప్ గ్రూప్ అయిపోయింది. ఇన్ కేస్ మా చేత కాదు అన్నా క్వశ్చన్ ఎలా పోస్ట్ చేయాలనేది క్లియర్గా చెప్పేసిన. దాని తర్వాత వచ్చేసి ఏంటంటే లేదండి మేము క్వశ్చన్ పోస్ట్ చేయము ఊరికే ఉంటాం గ్రూప్లో అంటే అది కుదరదండి. మన దగ్గర రిస్ట్రిక్టెడ్గా కుదరదు. గ్రూప్లో నుంచి నిర్దాక్షిణ్యంగా మూల్యం చెల్లించాల్సిందే. ఏమిటంటే రిమూవ్ చేసి పక్కన పెట్టేయడమే. ఓకేనా? అది క్లియర్ అనమాట. ఎందుకంటే గ్రూప్లో నాకు క్వాలిటీ ఇంపార్టెంట్. నువ్వేదో వచ్చేసి ఏదో భజించేసి ఊరికే ఐడియల్గా కూర్చుంటాను నువ్వేం చేసేది చూస్తానంటే అది మిగతా ఇన్స్టిట్యూట్లో ఎట్లా అంటే ఓన్లీ అడ్మిన్స్ మాత్రం ఉంటారు. అడ్మిన్లు ఏం పోస్ట్ చేస్తారో అది ఉంటుంది. బట్ ఇక్కడ నా దగ్గర అది నెవర్. ఓకేనా? యునైటీ ఇన్ డైవర్సిటీ. ఓకేనా? సో ఇది క్లియర్ అండి. దీని తర్వాత మనం ఇచ్చే కోచింగ్ గురించి చెప్తాను. కోచింగ్ ఎలా ఉంటుందంటే చెప్తాను. సో ఇది విద్యార్థి అకాడమీ యాప్. మీరు ప్లేస్టోర్లో పోయేసి మనం వచ్చేసి విద్యార్థి అకాడమీ యాప్ వచ్చేసి ప్లేస్టోర్లో పోయేసి ఈ విద్యార్థి అని కొడితే వస్తుంది. సింబల్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ప్లేస్టోర్లో పోయేసి మీరు డౌన్లోడ్ చేసుకొని సో ఇక్కడ స్టోర్లో పోతే 500 రూపాయలు. సో మనం వచ్చేసి ఇక్కడ కోర్స్ ఇది వచ్చేసి 500 పెట్టినాం ఫీజు. ఓకేనా? సో ఇక్కడ కూడా మీకు కొన్ని డౌట్లు ఉన్నాయి. ఓకేనా? దీనిపై 500 దీంట్లో కంటెంట్ ఏం లేదు అంటే వెయిట్ నేను ఆన్సర్స్ అన్నిటికీ చెప్పేస్తాను. ఇది రేపటి నుంచి మనం కంటెంట్ ఏం చేస్తామంటే రేపు
లెవెల్ 1 క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మీకు ఇప్పుడు మీరు చదువుతుంటారు. ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ, ఫాదర్ ఆఫ్ బాటనీ, ఫాదర్ ఆఫ్ జువాలజీ, ఫాదర్ ఆఫ్ అదే జెనెటిక్స్ ఇవన్నీ చదివేసి ఉంటాం ఇట్లాంటివి. అలాంటి వాటిని నేనేం చేస్తానంటే జస్ట్ రికార్డింగ్ చేసేసి పెట్టేస్తాను. ఎందుకు? ఆ బిట్స్ నువ్వు చదివినా వస్తాయి, నేను చదివినా వస్తాయి. నేను చెప్పాల్సిన అవసరం లేదు, దానికి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. సో ఆ బిట్ అనేది మనకు వీడియో అయిపోతుంది. ఈరోజు ఈవినింగ్ అంతా అది కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ లెసన్ బాటనీ, ఫస్ట్ లెసన్ జువాలజీలో. దాని తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ లెవెల్ 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక చాప్టర్లో 3 వీడియోలు ఉంటాయండి. ఒకే ఒక చాప్టర్లో 3 వీడియోలు వస్తాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. పార్ట్ 1లో వచ్చేసి వెరీ బేసిక్ టర్మినాలజీ అంతా నేర్చుకుంటేస్తాం. పార్ట్ 2లోకి వచ్చేసరికి ఏమంటే మ్యాచింగ్ క్వశ్చన్స్ వస్తాయి. మ్యాచింగ్ క్వశ్చన్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఇక నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. బట్ నేను చూపిస్తాను, ఇబ్బంది ఏం లేదు. సో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే మనం మ్యాచింగ్ క్వశ్చన్స్ ఏం చేస్తామంటే జస్ట్ వీడియో చేస్తాను, దానికి ఆన్సర్స్ ఉండవు. లాజిక్ ఉంటుంది చూడండి ఇక్కడ. ఓకేనా? ఎందుకు అనేది చెప్తాను. ఇవి మనం ఏం చేస్తామంటే ఈ వీడియోస్ ఇక్కడ ఈ యొక్క క్వశ్చన్ ఏవైతే ఉందో ఇక్కడ చూడండి. 27ది ఈ కింది యొక్క ఉన్నటువంటి జాబితాలను అధ్యయనం చేయండి అని ఉన్నది. ఏబిసిడి మ్యాచింగ్. ఓకేనా? కింద ఏది అనేసి ఇచ్చినాడు కదా. దీనికి మనం ఏం చేస్తానంటే అప్లోడ్ చేసేస్తా. క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేసేస్తాను. ఒక 10 నుంచి 20 క్వశ్చన్స్ మ్యాక్సిమం ఇట్లాంటివి అప్లోడ్ చేసేస్తాను ఆ చాప్టర్ నుంచి. అవి ఏం చేస్తారు మీరు? ఒక రోజు ముందుగానే అప్లోడ్ చేస్తాను. ఓకేనా? లేదంటే 1 వీక్ బిఫోరే ఇంకా మిగతావన్నీ అప్లోడ్ చేసేస్తాను. అప్లోడ్ అయిన తర్వాత వీటిని ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారంటే క్వశ్చన్ని మీరు అక్కడ ఆన్సర్స్ ఏముండవు, క్వశ్చన్ని మీరు రాసుకుంటారు. అట్లీస్ట్ రాసుకోకపోయినా చదువుతారు కదా. చదవడము రాయడం 2 చేసుకోండి. రాయడం వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది. సో మీరు రాస్తారు క్వశ్చన్ని. ఆన్సర్స్ వచ్చేసి ఏం చేస్తానంటే నెక్స్ట్ డే మీతో లైవ్లో ఉన్నప్పుడు మీ దగ్గర క్వశ్చన్ ఉంటుంది. సో నేను ఆ క్వశ్చన్ చెప్పినప్పుడు మీ చేతనే ఆన్సర్స్ చెప్పిస్తాను, నేను ఆన్సర్స్ చెప్తాను. ఇంటరాక్షన్ అంతే ఇది. నేను ఇక్కడ ఏదో డిక్టేటర్ కాదు, లేదంటే నేను మీకేమి ఇక్కడ టీచర్ని కాదు. ఇంటరాక్షన్ యాజ్ ఎ ఫ్రెండ్షిప్ లాగా. ఓకేనా? ఇది పార్ట్ 2. పార్ట్ 3 ఉంది. పార్ట్ 3 ఎట్లుంటాయంటే అసర్టేషన్ రీజన్, ఏఆర్ అసర్టేషన్ రీజన్ క్వశ్చన్స్ ఉంటాయి. అది ఎందుకు ఏకు 6 సంబంధం అనేది, ఏఆర్ 2 సరైనవి, ఏకు 6 సరైన ఎక్స్ప్లెనేషన్, 2 సరైనవి కాదు. అవి ఎందుకు అనేది మనం అక్కడ డిస్కస్ చేస్తాం అన్నమాట. ఈ 2 క్వశ్చన్స్ టైప్స్ కూడా ఒక చాప్టర్ ఫినిష్ చేసేటప్పుడు ఇప్పుడు మీకు ఆడ వీడియోస్ చూసేసి ఉంటారు, తర్వాత మీరు టెక్స్ట్ బుక్స్ చదివి ఉంటారు. లైవ్కి వచ్చే సమయానికి అక్కడ ఎందుకు అనేది మీకు తెలిసిపోతుంది. ఆ వీడియోస్ అలాగే రికార్డింగ్ అయిపోతాయి. నష్టమే వచ్చింది. తర్వాత ఆ లైవ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ చూసుకుంటారు, క్లారిటీ వచ్చేస్తుంది. అయిపోయాయి. ఇంకా నీకు క్వశ్చన్ ఎట్లన్నా పనిలే, ఎక్కడన్నా పనిలే, 30 రోజుల్లో నీకు బాటనీ జువాలజీ ఫినిష్. నో మెథడాలజీ క్లాసెస్, నో పిఏ క్లాసెస్, నో జీకే, నో సిఏ. ఓకేనా? ఇట్ ఈస్ క్లియర్. సో ప్రజెంట్ వచ్చేసి మనకు ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఎంత అంటే 250 రూపీస్. మీకు కావాల్సిన వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేయండి. కూపన్ కోడ్ కావాలనంటే నేను మీకు యాక్టివేట్ చేసి ఇస్తాను. థ్యాంక్ యూ. బై.